హలో, హాస్టల్ వార్డనా? మీ హాస్టల్లోకి ఒక అబ్బాయి వచ్చాడు. ఎవరు మాట్లాడేది? మేడం మీరు వచ్చారేంటి? ఎవడో మన హాస్టల్లోకి వచ్చాడని ఫోన్ వచ్చింది, అందుకే వచ్చాను. నువ్వేంటి ఈ డ్రెస్ లో ఉన్నావు? మీరంతా బయట ఉన్నారేంటి? అంటే లోపల ఎవడో ఉన్నాడనమాట. మేడం ఏయ్, లోపల ఎవరు? తీస్తావా లేదా? ఎవడో లోపల? తలుపుది. ఎవరు లోపల? ఏయ్, తలుపు తీస్తావా లేదా? చెప్తుంది నీకే. తలుపుది. మర్యాదగా తీస్తావా? పోలీసులు పిలవమంటావా? ఎవడ్రా నువ్వు? లేడీస్ హాస్టల్కి రావడానికి ఎంత ధైర్యం నీకు? ఎవరి కోసం వచ్చావు? ఎవరి కోసం వచ్చాడో మీరైనా చెప్తారా? పోలీసులు పిలిపించమంటారా? నేను ఎవరి కోసం రాలేదు మ్యామ్. ఎవరో పిలిస్తే రాలేదు. వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మరైతే ఎందుకు వచ్చావు? యాక్చువల్లీ నా ఫ్రెండ్ బాబీతో బెట్ కట్టాను మ్యామ్. అది ఒక రోజు లేడీస్ హాస్టల్లో ఉండి ఎవరికి దొరకకుండా బయటకు వస్తానని. నిజం మ్యామ్, నన్ను నమ్మండి. ఈ మ్యాటర్ గురించి వాళ్ళకి ఏం తెలియదు. కావాల్సి వస్తే నా ఫ్రెండ్తో మాట్లాడండి. నీ పేరేంటి? కృష్ణ. ఏ కాలేజ్ నీది? ఏ కాలేజ్? కేజీ రెడ్డి కాలేజ్ మ్యామ్. నిన్ను ఆ కాలేజీలోనే కాదు, ఏ కాలేజీలో లేకుండా చేస్తా. నేను మంచోండి కాబట్టి ఈ మ్యాటర్ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా టీసీ ఇచ్చేస్తాను. తీసుకో. ఇంకొకసారి కృష్ణతో మాట్లాడితే కృష్ణ పేరు రాసి మరీ సూసైడ్ చేసుకుంటాను. అందుకే నేను మీ చెల్లెలకి భయపడి కృష్ణతో నువ్వు సెటిల్ అయితేనే పెళ్లి చేసుకుంటానని అవాయిడ్ చేశాను. మీరు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాననగానే కృష్ణ మీ దగ్గరకు వచ్చాడని ఈరోజు బాబీ ఫోన్ చేశాడు. లేడనా? పారిపోయాడనా? ఎందుకురా టెన్షన్ పడతారు? ఇది ఉందిగా, వాడు వస్తాడు. పదండి, దాన్ని తీసుకురానరా. దీన్ని తీసుకెళ్ళి లోపలేంట్రా. అలాగేనా? పదవే, పదా పదా. ఏరా, ఎక్కడికి వెళ్ళావు? కృష్ణ ఏంటమ్మా, ఏంటి లేటు? రేయ్, నేను కొత్త క్లైమాక్స్ ఆలోచించాను, చెప్తా విను. సార్, ఒకసారి నేను చెప్పేది వినండి సార్. క్లైమాక్స్ ఆ తర్వాత మీరు చెప్తారు. చెప్పు. మీరు కథ వింటున్నప్పుడు మధ్యలో ఎస్కేప్ అయ్యాను కదా. ఒరేయ్, నా డౌట్ ఏంటంటే ఎన్నోసార్లు లోలాని ఓ ఇంటి దగ్గర డ్రాప్ చేసేవాడిని, కానీ కథ చెప్పడానికి మాత్రం వేరే ఇంటికి వెళ్ళాను. ఈ ఇల్లు లోలాదైతే మరి ఆ ఇల్లు ఎవరిది? చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. జూబ్లీ హిల్స్ పోనీరా, చెప్తా. హాయ్ రఘు, హౌ ఆర్ యు? హే హాయ్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. ఏంటి ఎలా వచ్చావు? మా అన్నయ్య కథ వినే వంకతో కృష్ణతో బిజీగా ఉన్నాడు. ఎలాగైనా నా పెళ్లి సెట్ చేసేస్తాడు. రియల్లీ కంగ్రాట్స్. బై ద వే, నా మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది. ఓ, నీకు ఒక ఫ్రెష్ అబ్బాయి దొరికినట్టుగానే నాకు ఒక ఫ్రెష్ అమ్మాయి దొరికింది. కంగ్రాట్స్. ఎనీహౌ, మన ఇద్దరం బాగా ఎంజాయ్ చేసాం. బ్రేకప్ అయ్యాం. ఎవరి మ్యారేజ్ వాళ్ళు చేసుకుంటున్నాం. వి హావ్ టు సెలబ్రేట్ ద పార్టీ. ఏంట్రా పార్టీయా? రేపు నేను చేసుకోబోయేది కూడా నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో ఇదే డిస్కషన్ పెడితే నీకు ఎలా ఉంటదరా? మీరిద్దరు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. మీకు వచ్చే వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి. ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం కానీ మీలా పెళ్లి చేసుకోకుండా ఎంజాయ్ చేయడం కాదురా. ప్రేమ అంటే నమ్మకం, ఒకరిపై ఒకరికి ఇష్టం, ఒకరంటే ఒకరికి ప్రాణం. అలాంటి ప్రేమని ఇలా చంపేయకండ్రా. ప్రేమ ఉన్నది కలిసిపోవడానికే, మీలా విడిపోవడానికి కాదు. మా లాంటి ప్రేమికుల్ని విడగొట్టడానికి కాదు. ఇంకెప్పుడు మిమ్మల్ని నమ్మిన వాళ్ళని, నాలా ప్రేమ నమ్ముకున్న వాళ్ళ జోలికి రావద్దు. ఈ రోజుల్లో ట్రెండ్ ఎలానే ఉంది, ఎలాగ ఉండాలి కూడా.
మళ్ళీ వీడేవాడు. మీ చెల్లి బాయ్ ఫ్రెండ్. అన్నయ్య, కృష్ణని ఎలాగైనా పెళ్లి చేసుకుందామని తను నన్ను దోచుకున్నాడని నీకు అబద్ధం చెప్పాను. రేయ్ వెళ్ళిపోండ్రా, అందరు బయటికి వెళ్ళిపోండి. ఓకే, నా చెల్లిది రాంగేరా. మీరు చెప్పిందంతా నమ్ముతున్నాను. తీసుకో, ఇందులో 2 బుల్లెట్స్ ఉన్నాయి. మీ ఇద్దరు షూట్ చేసుకోండి. ఇది నిజమైన ప్రేమ అయితే బతికిపోతారు. తీసుకో, షూట్ చేసుకో, షూట్ చేసుకో. నువ్వు షూట్ చేసుకో. తీసుకో, షూట్ చేసుకో. ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేసావు? గన్నులో బుల్లెట్ లేవుగా. ఏయ్ లేకపోతే నువ్వు ఇందాక అక్కడ కాల్ చేసావుగా. అవును రోయ్, కలిసా కదా. దాదా, దేవుడున్నాడు, నిజమైన ప్రేమికుల్ని ఎప్పుడు విడదీయడు. లేకపోతే బుల్లెట్స్ ఉన్న కన్ను పిల్లకపోవడమేంట్రా. అనేది బుల్లెట్స్ లేవనా? చూస్తూ ఉంటే నిన్ను సునామీలా సోకిందే నన్ను. జాను జాను మేరా దిల్ కా జాను, నా వెన్నులో వేడి పెంచవే చిన్ను. మాటలే మరుమల్లి శరముగా, మీటిని మదిపైన చొరవగా, మనసునే మొహమాట పడకని నీతో ఎందాక రావాలో ఏమోలే. అను అను చూస్తూ ఉంటే నిన్ను సునామీలా సోకిందే నన్ను. రేయ్, ఇక్కడ నా సీడీ పెట్టాను, ఎవరు తీశారు? ఇదిగో ఇక్కడ ఉంది. సీడీ అంటే అది కాదురా, కడ్రాయర్. కడ్రాయరా? ఒరే బాబీ, నాకు నీ మీదే డౌట్. నా మీద డౌట్ అండి. చీ అదవా, ఇటు తెచ్చేసుకున్నా. సేమ్ కలర్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. మాకు లేవండి సీడీలు. రే, ఒకరి సీడీ ఒకరు యూజ్ చేస్తే సిపియూకి వైరస్ వచ్చి సిస్టమ్ హ్యాంగ్ అవుతుందా? కర్పూరం బెల్ ఎక్కడ? రే, అడుకు సీడీ ఇవ్వండి రా బాబు, చూడలేక ఆడిది సీడీ కాదయ్యా. శృతి, రీఛార్జ్ చేయిస్తాను. ఆల్రెడీ షాప్ దగ్గరే ఉన్నా. దీని అబ్బా, ఎప్పుడు మిస్డ్ కాల్ ఇచ్చేదానికి